అమ్మా ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో సూర్యకాయలు మనం చూస్తుండాలి, చూస్తే మనకు ఏర్పడుతుంది మళ్ళీ మనం చేయాలని. అందుకోసమే ఎవరైతే సంకల్పం చేసుకుంటూ వాళ్ళే, బంధువులు కాదు ముఖ్యంగా. అమ్మ జరుగుతుంది ఇప్పుడు రాకులేదు వీళ్ళ మా బంధువులు మీరు అట్లా అక్క చూస్తున్నావా ఎట్లా చేస్తున్నారు చూడాలి. మీరు ఉన్నది మీరు కాదు ఆవు కొంచెం ఏమనుకున్నా దూరం డబ్బులు ఎట్టుకోదమ్మా, పూజ మంచిగా వాళ్ళదమ్మా కొద్దిగా ఆవు నువ్వు నీకు ఏపిస్తా. తలంపురి అమ్మ మీద వాళ్ళే ఈ అమ్మ మీద పోయింది తలంపు అక్క అమ్మ పెద్దమ్మ తలంపు నువ్వు కాల్పెట్టి ఏమైంది ఒక్కటే ఉంచే బాబు ఒక్కటే మంచి ఇప్పుడు మళ్ళీ నువ్వు చేస్తావా తీరం చెప్తాను కూడా మరి అమ్మ వెళ్ళిపోయింది తీరం చెప్తాను పట్టుకొని వాళ్ళిద్దరు పూర్తి ఇదే అవును అదే పట్టుకున్నాను మంచిగా మంచిగా పడుతుంది మంచి మెల్ల 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 మంచిగా ఇట్లనా మీ కెమెరా బాగుంటుంది కదలే చేతి ముట్టు నావుది నీళ్ళలో పెట్టినా ఏం కాదు, అది దుంకుతుంది. ఇన్ని ముట్టించుకున్నాను అందరు రండి. అమ్మలో అమ్మ ఇప్పుడు ఏమనద్దు బెదురుతాయి వాళ్ళ ఆవు దానం ఇచ్చిన వాళ్ళు ఎంత జరగాలి, ఆవు దానం ఇచ్చిన కుటుంబాలు ఆవులు ఎంత జరగాలి. सुनि पातवा केवलाहार शोभे गळा हाती घेऊनिया तिरुशूळा बाळे कुंकुम टिळा जय जय भवानी मनरमणे माता पुरवासिनी सौदा महिषासुरमर्दिने भवानी अंगी लाल तसे केवाळे गळाये गरसोळी जय जय भवानी मनरमणे माता पुरवासिनी सौदा भुवनांची स्वामिनी महिषासुरमर्दिनी जय जय भवानी पायी घागरिया नैने हे काजळ जय जय भवानी मनरमणे माता पुरवासिनी सौवारी तू वैसुनिया मारी सिदानो तुझे तुझला नमने तो निषदीना गोदाले नंदन जय जय भवानी मनरमणे सद्गुरुनाथ महाराज की जय. సరళమ్మ అక్క వాళ్ళు మీ ఇద్దరండి వాళ్ళిద్దరు అమ్మ తర్వాత
టికెట్ అవసరం లేదు మా సరళమ్మ రమ్మను అత్తమ్మ మంగళప్రదం మహాదేవ రెండు ఒక్కరు పడుతుంది ఇంకోళ్ళు పడుతున్నాం చట ఇది ఆయన అవన్నీ ప్రసాద్ అలాంటి సేవ భావన ఆనందం ఇగో రాజన్న రాజారాం అవుకున్నాడు ప్రసాద్ ఇయ్యు ఈ అమ్మ ఒక్కద్దు అమ్మకు తొండకోళ్ళు ఇద్దరే కాబట్టి అమ్మ సరే ముసలి చెప్తున్నాడు ఇచ్చేయండి వాళ్ళకొని ప్రసాద్ నరసరైలు అంటే పర్లేదు ఒకటి రెండు 4 5 6 బస్ మీరు ప్రసాద్ ఇస్తారు అమ్మా మీరు మాట్లాడితే మేము వెళ్తాం కొంచెం అడ్డం జరుగు सबोमिं विश्वदा वृत्पात्यतिष्ठतिषान्गुलम्
स्वाम्यानि गानि भावानि जन्मादुर्गां दानि दानि मनस्यावेक्षण पदे पदे स्वभाव वर्मा नाम भवात्मा भवभूः రండి 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 रक्षा रक्षा जनार्दना रक्षा रक्षा परमेश्वर गुरुवे परमनास्ते तस्मै श्री गुरवे नमः అసలే అన్న మైక్లు గంగన్న सर्वत्र साधु संतति की जय नमः पार्वती पतये हर हर చెప్పాలి మైకులో ఇప్పుడు అయిపోయి రూపమని చెప్పండి వేదంతో స్వామివారికి బంగారంతో కులాలని చేయడం జరుగుతున్నది. ఓం పార్వతే
Hare
నమస్కారాన్ని సమర్పయామి. ఓం अभिषेकं
की जय। अभिषेक सद्गुरु नाको अभिषेक अभिषेक बोलो जैसे शुभ बोलो अभिषेक बोलो जैसे शुभ बोलो शुभ बोलो सत्य वारी अभिषेक बोलो जाय रे सद्गुरु नाको अभिषेक बोलो जाय
సన్నిధౌ శివలోకమవాప్నోతి కార్యక్రమాలకు హాజరైన మహా భక్తాదులందరికీ కొంచెం ఒక 10-20 నిమిషాలు ఒక అరగంట మాకు టైం ఇస్తే బాగుంటుంది. ఇప్పటిదాకా ఏం మాట్లాడిందో ఏమో అబ్బాబాబాబా భజనేశ్వరి కంటెక్ట్ అయిపోయింది. అమ్మ మనకాడకుండ్రి మరి అందరు కూడా భగవంతుని ఒకసారి మనం యాద్ చేసి వారి వారి మనుషులలో కొద్ది సందేశాలు ఏంది అనేది నేను చెప్తా, దాన్ని బట్టి అవునా కాదా అని మీరు చెప్తారు. ఓకేనా? పోయినా షుగర్ పేషెంట్ ఉంటే మంచిగా ప్రశాంతంగా భోజనం చేసి రావచ్చు. ఆకలి ఇంకైనా తింటాం, ఇంకా గంట అయినా తింటాం. కొందరు దృష్టి దాని మీదనే ఉంటుంది, కొందరు దృష్టి పూజ మీద ఉంటుంది, కొందరు దృష్టి మాటల మీద ఉంటుంది. కొంతమంది స్వామి మీద ఉంటే మౌనమే ఉంటారు, స్వామి మీద లేకనే మాట్లాడు. కాబట్టి భోజనం రెడీ అయిందని ఆగిన, భోజనం కూడా రెడీ ఉన్నది. ఎవరన్నా ఆకలి అనుకున్న వాళ్ళు మెల్లగా పోవచ్చు, ప్రశాంతంగా తినచ్చి
మన ఇళ్ళలో పూజలు ఎట్లా ఒప్పుకుంటారమ్మా? నడుము నిటారు గుంచుకొని మంచి ఓంకారాన్ని మనం అందరం కూడా ధ్యానం చేద్దాం. మరి అక్కడ కార్యకర్తలు సాయన ఎవరు నచ్చిన ఆనే ఒప్పుకునేటి ఈశ్వరి కృపా కటాక్షంతో క్షేత్రములున్న దేవీ దేవతలకు సాష్టంగా నమస్కారం చేస్తూ ఈరోజు ఈ పూటకు ఈరోజు చాలా కార్యక్రమాలు మన కార్యకర్తలు పెట్టారు. వాస్తవంగా చాలా ఆవుదానం ఇవ్వాలని, నేను దీక్షలు ఉండగా కూడా చాలా మంది భక్తులు ఆవుదానం ఇవ్వాలని కోరిక ఉండే. మరి దీక్షలు ఉండగా కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా మనం చేశాం. కుంకుమార్చన కానీ, అభిషేకం కానీ, అనగాష్టరథం కానీ, ఆవుదానం కానీ అట్లా చేస్తూ ఇంకా కొద్ది మంది మిగిలినరు. మరి కార్తీక మాసం ఇస్తే బాగుంటుందంటే మరి ఈరోజు ఆదివారం ప్రతి నెలలో మన ఆశ్రమం తరపు నుంచి మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టి ఏం పని చేస్తున్నాం, నెక్స్ట్ ఏం పని చేయాలి అని విచారం చేస్తూ ఉంటారు. వాస్తవంగా మరి ఏ పని ఎక్కడ ఏమన్నా లోపం జరుగుతుందా, ఏమన్నా నష్టం జరుగుతుందా, ఎక్కడ అన్నదాని దగ్గర ఇబ్బంది అవుతుందా, బాత్రూమ్లకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఇంకా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అవుతుందా అని ప్రతి నెలలో డిస్కషన్ చేసి ఇక్కడ ఇది లోపం ఉంది అని చెప్తా ఉంటారు మన కార్యకర్తలు. అది మళ్ళీ మనం 2 నెలల్లో మనం సరిదిద్దేస్తాం. అట్లా ప్రతి నెలలో మన ఆశ్రమం తరపు నుంచి 1 నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఆదివారం నాడు ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. మన దీక్షలకు పోయే మొదలు కూడా దీక్ష చేశాం. మళ్ళీ దీక్ష తర్వాత ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి మళ్ళీ మరి మనకి కార్యక్రమాలు చాలా మంది కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అని ఈరోజు ఆవు దానం, గోమాత గురుగారికి దానం ఇవ్వడం, దాంతోపాటు మరి కొంతమంది సంతానం అయితే బంగారంతో జోకుతాం. మన బంగారం పోయి బాగా పిరమైంది కాబట్టి బంగారం అంటేనే బెల్లం, అవునా కదమ్మా? కాబట్టి అలాంటి ఒక సువర్ణంతో తులాభారం కూడా చేశాను. అలాంటి సువర్ణంతోనే కాకుండా కూడా మరి 5తో కూడా కొందరు చేస్తూ ఉంటారు. మరి దాంతో కాకుండా కూడా ధనముతో కూడా కొందరు చేస్తూ ఉంటారు తులాభారం. అట్లా మరి చేసిన వస్తువులు ఏం చేయాలంటే మన ఆశ్రమంలో దాన్ని ఖర్చు చేస్తూ ఉంటాం. అంటే 2 రకాల ఉపయోగపడుతున్నది. నేను అయ్యో 1 క్వింటల్ పిండి వేయాలనుకున్నా, తులాభారం చెయ్యు పుణ్యమాయ్ పురుషత్వం అంటే 2 రకాల ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇవాళ చాలా మంది 1 3 4 5 రకాలు తులాభారం చేసి అమూల్యమైన వస్తువులన్నీ ఆశ్రయంకు భోజనంకు అందరు కూడా మన ప్రసాద రూపంగా ఏర్పాటు చేస్తున్నారు. అది ఒక భాగం ఈరోజు. దాంతోపాటు మరి సృష్టిలో మానవుడికి కావాల్సింది 4 అవతారాలు అంటారు. వాస్తవంగా 4 భావాలు అంటే పుట్టి నుంచి 25 ఏళ్ళ దాకా విద్య జ్ఞానం సంపాదించుకున్నాల.
మానవుడికి. విద్యతో పాటు జ్ఞానం కూడా అంటే సంస్కారం. 25 ఏళ్ళ దాకా బాధ్యత ఉంటుంది. 25 అన్నాయంగానే అతనికి ఇంకో జత వస్తుంది అమ్మాయి. అప్పుడు ధర్మబద్ధంగా వివాహం చేసుకొని, ధర్మబద్ధంగా పెళ్లి చేసుకొని, ధర్మబద్ధంగా ఇద్దరు సతీ పతి, అది ధర్మబద్ధంగా జీవనాధారం మంచి సంతానం కనాలని శాస్త్రం చెప్తున్నది. మరి అందరూ సన్యాసులైతే మరి ప్రపంచం మీద సంతానం ఎలా? అవునా కాదమ్మా? కాబట్టి సత్యం ఎక్కడ ఉన్నదంటే ఆది దంపతుల దగ్గరనే ఆ పవిత్రమైన పుణ్యం ఉన్నది. ఆ పుణ్యం ఎలా ఉండాలంటే నిస్వార్థమైన సేవతోని మీళ్ళు మంచి శుచి శుభ్రత, భార్య భర్త అనుబంధము, ప్రేమ పెట్టుకొని ఆ కుటుంబం మంచి సంతానాన్ని కానీ సమాజానికి ఇవ్వాలని శాస్త్రం ఉన్నది. ఒకప్పుడు మన తల్లిదండ్రులు 5, 6, 7 సంతానం ఉంటుండే. ఈ రోజులలో ఒక్కడు తప్ప 1, 2, 3 అయితే ముక్కులకు వస్తుంది. వీళ్ళకేమన్నా కానీ పక్కామేనంటే ఇంకెందుకే 3 అంటారు. ఇట్లా బదనం చేస్తారు. ఇవి అలా మొయ్యది కయ్యది కానీ ఇంకా 3 ఎందుకు 4 ఎందుకని కూడా మనం హెచ్చరిస్తూ ఉంటాం. పూర్వం ఆపృషణలు లేవు, ఉన్నాయా? భగవంతుడు ఎంత ఫలమో అంత ఫలం ఇచ్చేవాడు. అట్లా సమాజము ఉపయోగపడుతుండే. ఇవాళ ఒక్కరి తర్వాత ఇద్దరు కంటే ఇంకా 3వ వ్యక్తి లేదు. ఇట్లా మనం ఏ విధంగా నష్టపోతున్నాం? సంతానాన్ని దూరం చేసుకుంటున్నాం. అది చాలా మంచి, అంటే శాస్త్రం చెప్తున్నది. అది దానికి ఇది అన్నట్ల అని అలాంటి వ్యాపారాలు శాస్త్రం చెప్తున్నది. మరి అదే విధంగా ధర్మబద్ధంగా 4 సంతానం కన్నామంటే పరమాత్ముడి కృపా కటాక్షంతో మంచి బుద్ధిమంతులు, జ్ఞానవంతులు మనం పెంచాలి. ఎవరు చెప్పాలి పిల్లలకు సంస్కారం? మొట్టమొదలు తల్లి చెప్పాల. ఛత్రపతి శివాజీకి ఎవరు చెప్పిందమ్మా? తల్లి చెప్పింది. జీజీబాయే చెప్పింది ఆ తల్లి. అలాంటి మహాపుణ్య పురుషులను కనాలి. ఆ దేశం కోసం కాపాడే పురుషులను కూడా కనాలి. ఆ తల్లి చూసిన కష్టం, వాళ్ళ తండ్రికి పెట్టిన కష్టం, వాళ్ళ తల్లిదండ్రులకు పెట్టిన కష్టం సమాజానికి ఎవరికి రావద్దు. నాకు భగవంతుడు అంటే ఒకడు ఉంటే నాకు మంచి సంతానం ఇవ్వని కోరుకున్నదామె. ఈ సమాజానికి ఉద్ధారం చేసే ఒక వ్యక్తిని ఈ పరమాత్మని కోరుకున్నది. అలాంటి మహా తల్లి కోరుకుంటేనే ఛత్రపతి శివాజీ మహాపుణ్య పురుషుడు ఆ తల్లి కోరుకున్న దానికి ఇచ్చింది. 12, 13, 15 సంవత్సరాలలో విద్యకు తయారైపోయింది ఛత్రపతి శివాజీ. మన పిల్లలు అరే అటు లొల్లి పెడుతున్నారు, అటు ఓకురా అంటారు. చెప్తున్నారమ్మా, అటు లొల్లి పెడుతున్నారు పోకు అంటారు. తల్లిదండ్రులు ధైర్యం ఇయ్యాల, ధర్మం కోసం పాటుపడాలి. ఇలాంటి అవకాశం ఎవరు చేయాలి? సంతానం మీరు చెయ్యాలి. మనందరి యొక్క తల్లిదండ్రుల యొక్క సంస్కారమే పిల్లలకి ఇవ్వాలి. పిల్లలకి ఇస్తేనే భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం ఆనందంగా గడుపుతుంది. ఆ పిల్లల పెళ్లిలో పేరెంటాలు అయిపోయి అంటే మనకు నెలకు ఎంత వస్తుందో, మన ఆనకాలకు ఎంత వస్తుందో, యాసికి ఎంత వస్తుందో, మన జీవనాధారం నడుస్తుందా లేదా అని చూసుకుంటుందా. అప్పుడు ఏమైపోయింది? పెళ్లిళ్ళు పేరెంటలు కాగానే ఆనపత్ర ఆశ్రయం తీసుకున్నాలి. అంటే ఈ కుటుంబానికి దూరం ఉంటూ భగవంతుడి చింతల్లో జీవితం గడపాలి. వాస్తవంగా కుటుంబానికి దూరం ఉంటూ ఏం గడపాలా? ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం అంటే నీకు వచ్చిన చదువు రూపకంగా గీతనో, పారాయణమో, 18 పురాణాలలో ఏదో ఒకటి చదువుకుంటా తరించాలని శాస్త్రం చెప్తున్నది. అది ఆనపత్ర ఆశ్రమం తీసుకున్నాగలుగుతాం మనం. ఆనపత్ర ఆశ్రమం కాగానే మరి గురు జ్ఞానం కూడా పొందాలి. గురు జ్ఞానం భార్యాభర్తలు ఇద్దరు కూడా గురు జ్ఞానం పొందినప్పుడే ఆనపత్ర ఆశ్రమం కూడా అవకాశం ఉంటుంది.
ఆనపత్రాసనం అయిపోయింది, ఇంకా ఏమున్నదని ప్రయత్నం చేస్తూ ఉంటాడు మానవుడు. అంటే ఇంకా తరించగలిగి ఈ వస్త్రం తీసుకున్నాడు. ఏ వస్త్రం ఇది? భగవంతుడు ఆదిశంకరాచార్య పెట్టిన సన్నాసి దీక్ష. కాషాయ వస్త్రాలు తీసుకోవడం, ఆయన జన్మ తరించిపోతుంది అన్నట్ల. ఆయన జన్మ తరించిపోతుంది. ఆనపత్రాసనం నుంచి కాషాయ వస్త్రంకి వచ్చిందంటే, కాషాయ వస్త్రంలో ఏం చేయగలుగుతారు అంటే, మన బంధుమిత్రులకు సంబంధం లేదు. ఇప్పుడు మేము తీసుకున్న దీక్ష రక్త సంబంధానికి లేదు ఈ దీక్ష. ఆదిశంకరాచార్య యొక్క పెట్టిన నియమం మన అందరికీ భారతదేశంలో, ఒకసారి కాషాయ వస్త్రం ఇచ్చినామంటే జీవితం అయిపోయిన దాకా పరిపక్వం అయిపోయినట్టే. ఆయన ఎలా ఉండాలి, ఎలా జీవించాలి? ఇప్పుడు మొన్నటిదాకా మన ఆశ్రమం అంతా కూడా మీరు పత్రం పుష్పం ఇస్తేనే ఆశ్రమం అంతా కూడా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? సన్నాసి అయితే మాధవకర్ అంటే భిక్షాటన చేసి జీవించాలి. అది అపూర్ణమైన శక్తి. అంటే ఏది ఆశించకుండా జీవించడమే కాషాయ యొక్క వస్త్ర ధ్యానం అని చెప్పారు. అలాంటి ఒక మార్గం మనందరం కూడా మన ఆశ్రమ ప్రాంతంలో కొన్ని కట్ల చూసిండొచ్చు, తీసుకున్నాం కానీ మరి ఉన్నాక కానీ. మన వాళ్ళందరికీ కూడా ఒక సంశయం ఉన్నది. అరే మరి మానవ వస్త్రం తీసుకుంటూ మాట్లాడతాడో లేదు, మా ఇళ్ళకి అత్తడో లేదు. ఈ అందరి ఆ భోగాలనే యథావిధిగా పాద పూజ పెట్టించినాం, యథావిధిగా తులాభారం చేపించినాం, యథావిధిగా గో అవధానం ఇప్పించినాం, యథావిధిగా సభముఖంగా ఉన్నాం. పాతడానికి ఇప్పటికీ మన ఫరక్ అవుతామా? వస్త్రాలే పరకైనాయి, అవునా కాదా? వస్త్రాలే పరకైనాయి కాబట్టి, వస్త్రాలు పరకైనప్పుడు మనం కూడా మనలో ఉన్న లోపాలు దూరం చేసుకున్నాలి. ఎవరు? ఆశ్రమ భక్తులు కావచ్చు, ఆశ్రమ కమిటీ మెంబర్లు కావచ్చు, ఆశ్రమ శిష్యులు కూడా కావచ్చు. ఏం చేయాలి? మేము మా లోపల ఉన్నాయి అన్ని నేను సర్దిద్దుకొని ఇవాళ వస్త్రానికి వచ్చినాం. ఇవాళ మీరు అందరు ఆడపత్రాసంకి రమ్మంటలేను, ఆడపత్రాసంకి రమ్మంటలేను. అస్తే పుణ్యమే. పెళ్లిళ్ళు పేరెంట్లు అయిపోయినాక ఇంకేం చేస్తారమ్మా? కొడుకు పని, కొడుకు కోడలు వాళ్ళే చూసుకుంటారు. ఇంకా వాళ్ళ బాధ్యత అంతా మొయ్యకుండి లేని గంప పెట్టుకున్నట్టు. అదే పరమాత్ముడికి రోజు ఒక 1000 నామాలు ఇన్ని నామాలు చేస్తే ఆడ ఖాతా ఓపెన్ అవుతుంది. 60 సంవత్సరాల తర్వాత ఆడ ఖాతా ఓపెన్ చేసుకోవాలి. ఈ ఖాతాలు పాడగానే ఎప్పుడు కాలిపోయేటి, అక్కడ పోయేది లెంకోవాలా, అక్కడ స్థిరం ఉండేది లెంకోవాలా. భగవంతుడు ఏం పంపించాడు? సత్యమైన కుటుంబాన్ని పోషించి సత్యమైన మార్గం నుండి ఆనపత్రాశ్రమం, ఆనపత్ర నుంచి కాషాయ వస్త్రం తరించిన ఉంది జీవితం. అట్లా మరి అట్లా తీసుకున్న తర్వాత మనం పిలుచుకున్నాం మహారాజును. మరి మొన్నంటే మీరు ఎట్లా చెప్తే అట్లా అమ్మ అర్చన తిన్నాం, పాలో నీలో తాగినాం. భగవంతుడు మా గురువు గారు ఇప్పుడు ఆదిశంకరాచార్య ఒక నియమం పెట్టాడు. అరే నాయన నువ్వు ఇప్పటిదాకా ఏడు తిన్నావో ఏందో ఏమో మాకు తెలియదు. ఇప్పుడు మాత్రం మీ శిష్యుల ఇళ్ళకు పోయినా, భక్తుల ఇళ్ళకు పోయినా, ఆ భక్తురాలు దీక్ష తీసుకున్నామేనేమో పోయి మాంసాలు తినది. దానికి ఒకే, అవునా కాదమ్మా? తింటున్నామని అప్పుడప్పుడు ఏమో అంటే గురు చెప్పిన మాట చెప్తున్నా. అయితే మరి ఎవరైతే నువ్వు జ్ఞానం ఇచ్చినావో వాళ్ళు జప సంఖ్యలు ఉంటారు, భగవత్ చింతలు ఉంటారు. కాబట్టి మరి వాళ్ళు ఉంటారు కానీ పాపం భార్య భర్తలో భార్య ఉంటది, భర్త ఉండడు, తాగుపోతుంటాడు నాకరంగా. మాట మేము నీళ్ళు తాగితే మనం కళ్ళు తాగుతాం, పాలు తాగితే అదంతా కాదు. అంటే అలాంటి వాళ్ళ ఇళ్ళలో కూడా ఒక నియమం పెట్టి పోని చెప్పాడు. అంటే 21 రోజు కానీ 11 రోజులు కానీ మహారాజ్ దగ్గర డేట్ తీసుకుంటే మీ ఇంట్లో మాంసాహారాలు బంద్ కావాల. ఇది మన ఆదిశంకరాచార్య మన గురుగారు చెప్పిన ఆజ్ఞ. మన అందరం పాటివ్వాలి. అర్థమైందమ్మా? మీ
సమయాల బట్టి మీరు బట్టి మీ ఇళ్లకు ఎవరైనా పెద్దలు జరిగిన మాట్లాడేది వచ్చినో, లేకుంటే దగ్గరుండి ఏదైనా చేసినామో, లేకుంటే ఇంకొకటి ఏదో చేసినామో, పెళ్లిళ్ళకి వచ్చినాం, పేరంటలకు వచ్చినాం, మహారాజు గారు ఎక్కడైతే హింస ఉన్నదో అక్కడ నువ్వు పాదం పెట్టరాదు, అక్కడ పోవచ్చు అని గురుగారు ఆజ్ఞ. మనం ఇవాళ దాన్ని సరిదిద్దుకున్నాలి. ఎక్కడైతే నీళ్ళలో పెళ్లి చేస్తారు, మహారాజా గారు మన పుట్టినది ఇవి మా తొట్లో వేసి రావచ్చు, వాళ్ళు పిలుస్తారు కాబట్టి మీరు నామకరణం చేస్తారు కాబట్టి భగవంతుడు వస్తాడు కాబట్టి మరి మీరు కూడా పోయి ఆ పిల్లకో అబ్బాయికో అమ్మాయికో నామకరణం చేసి రావచ్చు అని చెప్పాడు. ఇదైపోయిందా? మరి చాలా ఆత్మీయులు ఉంటారు, ఎవరు ఉంటారు, భక్తులు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఎవరో జరిగిపోయిన వాళ్ళు ఉంటారు. స్వామీజీ మాట్లాడేయకపోయని బాధ ఉంటుంది, ప్రపంచమాయ ఇదంతా. కాబట్టి 13వ నాడు తర్వాత నువ్వు ఎప్పుడు పోయినా వాళ్ళని అటుకంచురా అని చెప్పేసి. అర్థమైందమ్మా? అంటే ఇది పీఠాధిపతులకు కాదు, ఓన్లీ మాలాంటి వాళ్లకు స్వామీజీ అవకాశం ఇచ్చాడు. మాలాంటి వాళ్ళకి అంటే మాకు దండం అనేది ఉండదు. ఇప్పుడు ఎలా ఉన్నామో అట్లనే ఉంటాం. మన పీఠం కాదు, సనాతన నుంచి వచ్చిన పీఠం కాదు కాబట్టి ఆ స్వామి చెప్పిన యొక్క నియమ నిష్టలకు మన కట్టుబంధం ఉండి ఆ స్వామి చెప్పిన ఆశీర్వాదం మీ అందరికి వస్తుంది. మరి మీరు కూడా మేం చెప్పినట్టుగా ప్రేమాత్మతో జీవితాంతం కూడా మనందరం కూడా ముందుకు పోవాలి. మరి నమస్కారం చేయడం ఎప్పుడు చేయాలి? దూరంకి వెళ్ళి వేయాలి, ఎప్పుడు కూడా పాదాలు ముట్టుకోవద్దని చెప్పేసి. మీ ఇళ్ళలో 21 రోజు నిష్ఠతో ఉన్నప్పుడు మీరు పాద పూజ చేసినప్పుడు అప్పుడు ఒకటే రోజు అవకాశం. అర్థమైందమ్మా? మేము ఓలమంటే ముడితే కదా. ఇప్పుడు ఊకుంటే పలంగ దగ్గర దండం పెట్టిపోతుందా? ఏడైనా స్వామి పాదమే, ఏడైనా దృష్టి ఒక్కటే, చూపు ఒకటే. మన ఆలోచన ఎలా ఉండాలి? ఎప్పుడు భగవంతుడి మీద చింతన ఉంటే మనకు అన్ని దర్శన భాగ్యమైనట్టే వాస్తవం. కాబట్టి ఇలాంటి యొక్క నియమనిష్టలు మన హంపి విరూపాక్షులు 3 రోజుల మన కార్యక్రమంలో పాల్గొని ఋత్వికులు, మరి అదే విధంగా ఋత్వికుల ద్వారా కార్యక్రమం విధంగా మొదటి రోజు పుణ్యవచన, 2వ రోజు శౌరం, పంచమూర్తుల స్నానం. అదైన తర్వాత మన మిల్లలో పెద్దలు జరిగితే ఏం చేస్తాం? పిండాలు పెడతా ఉంటాం. పిండాలు అది బ్రాహ్మణులు కానీ కోమట్లు కానీ పటేలు కానీ పెడతా ఉంటారు పిండాలు 12వ రోజు. అలాంటి యొక్క పిండాలు కూడా తన ఆత్మ పిండం పెట్టుకుంటారు అన్నట్టు. ఏం చేస్తారు? తను మని ఉండంగానే ఆత్మపిండం అని శాస్త్రం చెప్పింది కాబట్టి ఆత్మపిండం కూడా మరి ఆర్పణ చేపించేసారు. ఎవరు? ఋత్వికులు. మరి మా తాత ముత్తాత తాత 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 7 తరాలు ఒక్క వ్యక్తి సన్యాసి దీక్ష కాషాయ తీసుకుంటే 7 తరాలు ముక్తి పొందుతున్నారు. ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరూ ముక్తిలకు వచ్చారు, మన ఖాతాలో పడ్డారు. ఇక ముందు జరిగే వంశం వాళ్ళు కూడా 7 తరాలు ముక్తి పొందుతారు. శాస్త్రం చెప్తున్నది, స్వామి చెప్పాడు. కాబట్టి ఒక్క వ్యక్తి త్యాగం చేస్తే తన బలగం అంతా కూడా శుద్ధి అవుతా ఉంటుందట. ఒక్క వ్యక్తి త్యాగం చేస్తే మరి సత్పురుషుల దర్శనం అందరికి అవుతుందట వాస్తవంగా. కాబట్టి అలాంటి ఒక నియమనిష్టలు మనకు గురూజీ గారు మనకు చెప్పారు. అలాంటి అవకాశం మనం మన రాష్ట్రంలో ఈరోజు సుమారుగా మన జనరల్ సార్ యొక్క ఆధ్వర్యంలో దీక్షలుండగా అమూల్యంగా పూజలు, మీకు అనుబంధంగా ఫోన్ చేసినప్పుడు సమాధానం చెప్పడం కానీ, మరి పూజలు కానీ ఏం నడుస్తుందని చెప్పడం కానీ, మీరు ఈని రావడం కానీ, దీక్షల నుంచి ఇప్పటిదాకా యథావిధ కార్యక్రమాలు మరి సార్ ఆధ్వర్యంలో నడుస్తుంటే ఆ ఓపికగా మెచ్చుకునాలి. ఆ సమయం అందరికీ సమయం ఉంటుంది, అందరూ రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు. సమయం ఇచ్చి రాకపోవడం పూర్వజన్మ కర్మ. రిటైర్మెంట్ అయినాక ఏం చేసుకుంటారు? ఇప్పుడు 60 సంవత్సరాల తర్వాత చెప్తున్నా ఏం కాల భగవంతుడు చింతలు గడపాలి. ఆ చింతల గడిపే యొక్క మన జనరల్ సారు చెప్పడమే కాదు చేసి తరిస్తున్నాడు, తరిస్తున్నాడని నేను ఆశిస్తున్నాను. మరి కష్టాలు ఉంటాయి, సార్ కూడా కష్టాలు ఉంటాయి, శరీర కష్టాలు ఉంటాయి, మానసిక కష్టాలు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో కూడా అనొచ్చు మనది ఎప్పుడు పూజ చేస్తారో అది అట్లా ఇది అంటే పూర్వజన్మ పుణ్య ఫలమే మనం ఇలా అనుభవేదనికి వచ్చినాం. ఇక్కడ
ఇంకా ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి మా గత జన్మలకు చాలా పుణ్యం మనం పెంచుకుంటున్నాం. గత జన్మలకు మనం చాలా పుణ్యం పెంచుకుంటున్నాం. అర్థమైందమ్మా? కాబట్టి మహారాజ్ దగ్గరికి రాగానే కానీ సేవ చేయగానే కష్టాలు దూరంగా నీ కర్మానుసారంగా ఏది అనుభవియాలో అది అనుభవించి తీరాలి. ఇవాళ జ్ఞానోదయం నేర్చుకుంటేనే అక్షర జన్మములో మళ్ళీ పరిపక్వమై పుట్టగలుగుతాం. మళ్ళీ జన్మంటుంటే 84 లక్షల తర్వాత మానవ జన్మ వచ్చింది ఇక్కడ మనకు. ఆ మానవ జన్మ రావడం చాలా విశేషం. ఆ విశేషములో మనం ఇలాంటి మార్గములు ఉండడం మరి సారుకు మీరందరూ మహాతల్లులు కనీసం 77 భక్తులు ఊరుకు 20 నుంచి 30, 40, 50 మంది నుంచి 70 విలేజ్ల యొక్క భక్తాదులందరూ వారి ఆధ్వర్యములో నేను ఒక్క మాట చెప్తే మహారాజు గారు ఇది చెప్పాడమ్మా అని మీ అందరికి అందిస్తున్నాను. అవునా కాదమ్మా? ఆ మాటనే మీ అందరికీ గుర్తు చేసుకొని ఏ కార్యక్రమంలో ఎప్పుడు పాల్గొనాలనే ఒక విధి విధానంగా ఇప్పటిదాకా మనం విజయదశమి నుంచి కార్తీక పుణ్యం అయిపోయింది. ఈ అమూల్యమైన దీక్ష కార్యక్రమం కూడా మనకు పరిపక్వమైంది. వాళ్ళు పెడితే మరి మనకు ఎంతమంది మాతాలు వస్తారు, ఏ సమయంలో ఎప్పుడు సేవ చేసుకుంటూ పోతారు. కాబట్టి వారికి మన ఆశ్రమం నుంచి పత్రం పుష్పం అంటే మనిషికి ఒక ఇంత బొంది ప్రసాదం నేను ఇచ్చేది లక్షలు కాదురమ్మ. మన ఒక టవలు, ఒక ప్రసాదం, మరి 2 పండ్లు అని మన ఆశ్రమంలో భక్తులు అంటే ఆశ్రమ దాతలు కూడా మహారాజ్ మనందరికీ మీరు కాషాయ వస్త్రం వేసుకున్నారు, కనీసం మాకన్నా మెడలకన్నా ఒక కన్ను ఇస్తే బాగుంటుందేమో అదే మా దాతలు మీరు అడగాలి మా దాతలు అలాంటి వారు తెప్పించారు. గట్టలు తెప్పించారు. 2000 మందికి ఇచ్చారు. పాపం ఇక అంతకన్నా కలిసి అడిగినామా? అడగాలి. దాంతో ఆశ్రమ వాసులు మరి బొంది ప్రసాదం ఇద్దాం, బొంది ప్రసాదం కూడా తయారు చేశారు. దాంతో మళ్ళా భక్తుడు వచ్చి బొంది కాదు సార్ మహారాజా వస్త్రం ఇస్తున్నాం, 2 పండ్లు ఇద్దాం. ఇద్దాం. పండ్లు కూడా వచ్చినాయి. అంటే చెప్తున్నారమ్మా, నా ఆలోచన కంటే మొదలు మా భక్తులలో వచ్చే కోరిక చాలా అమూల్యమైంది. కాబట్టి చెప్పుకుంటా పోతే సముద్రం లాంటి భక్తి వాస్తవంగా ఆశ్రమంలో జరిగే విశేషాలన్నీ కూడా సముద్రం లాంటివి. ఇలాంటి కార్యక్రమంలో మరి కార్తీక పుణ్యం నుంచి ఈ కార్యక్రమం దాక మరి ఏదేవిధి కార్తీక పుణ్యంకి ఎప్పుడు అన్నదానం మీరు అందరూ భిక్షాటన ఇస్తూ ఉంటారు. ఆశ్రమ పనులు బియ్యం చేస్తూ ఉంటాయి, వంటలు చేస్తూ ఉంటారు, వడ్డం చేస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. అట్లా నిరంతరమైన భక్తులు అంటే కార్తీక మాసంలో మేము తప్పకుండా అన్నదానం పెట్టాలా, ఎన్ని కింటాలన్నప్పుడు కానీ ఒక్క కుటుంబమే మనకు ముందడికి వచ్చిందరమ్మ. ఒక్క కుటుంబమే ముందడికి వచ్చింది, నిరంతరంగా నడుస్తుంది వాళ్ళకి. దేవేంద్ర సార్ కుటుంబం అది కార్తీక మాసంలో నిరంతరంగా ఇప్పుడే కాదు మేమున్న కాలంతే నడుతుంది. మా మన్మల మండలం తర్వాత అంటే చెప్తున్నా. మరి శివరాత్రి కార్యక్రమం మన నీలగిరి పోతంరావు వారి కుటుంబం శివరాత్రికి మరి భాషలో నిరంతరంగా అన్నదానం దేవి నవరాత్రులు కానీ ఇంకే కార్యక్రమం కానీ భాషలో నేను నా సాయం చేస్తా అని మహేందర్ సార్ హైదరాబాద్ ఉంటారు. మరి ఆ శాఖ కూడా నాకు అప్పచెప్తే బాగుంటుందని ఆయన కూడా భాషలో అన్నదానం. అంటే చూడండి, ఎవరికి ఎక్కడ తోసిందో వాళ్ళు ఇస్తూ ఉంటారు, ఎవరు ఎక్కడెక్కడిక్కడ వేయన్నా అక్కడ వేస్తూ ఉంటారు. మరి ఇవాళ ఇంత మంచి కార్యక్రమం ఇంత మంచి మనం చేస్తున్నామంటే వాళ్ళందరి సహకారం మనందరి సహకారం రాసులు పెరిగిపోతుంది. ఏం పెరుగుతుంది ఇక్కడ? పుణ్యం అనే పవిత్రమైన కొండ విరుగుతున్నది. ఇక్కడ ఏముండే? ఇక్కడ ఒకప్పుడు ఏముండే? 40 ఏళ్ల కింద తాటిపత్రి కట్టుకొని 41 రోజు అనుష్ఠానం, ఒక 3-4 కంటే ఎక్కువ ఉండకపోతుండే భయంకరమైన అడవి. అలాంటిది ఎలా ఏ రాత్రి వచ్చినా
ఆ సూర్య చంద్రులు రాత్రైనా పగలైనా అంత ప్రకాశిస్తున్నది. అంటే అది యమలమైంది కాదు. కాబట్టి అట్లా చెప్తా ఉంటే సముద్రం లాంటి భక్తి పెరుగుతా ఉన్నది. మరి ఇంకా రాబోయే రోజుల్లో మేము మరి ఇది కాషాయ వస్త్రం అయితే వేసుకున్నాం, మరి ఆశ్రమాలు ఉంటామో ఎట్లా తిరుగుతామో ఎక్కడ తిరుగుతామో కాబట్టి మరి ఆశ్రమ కమిటీ వాళ్ళు రేపు పొద్దున ఎలా ఉంటాయో అని మరి ఒక భోజనమాలు వేద్దాం. మన కోతులకు చాలా ఇబ్బంది అవుతుందమ్మా, మీ అందరు తెలుసు. మీ కళ్ళద్దాలు ఎక్కెత్తున్నాయి, బ్యాగులు ఎక్కెత్తున్నాయి. రేకులలో వచ్చి భోజనం పెట్టాక కూడా ఓ పెళ్లికి ఎత్తి వాళ్ళకి అత్తున్నాయి 10 కోగొత్తులు ఎగ్గెత్తున్నాయి, పెళ్లి పందిరి ఎగ్గెత్తున్నాయి. అట్లా దాంతో కొంచెం ఇబ్బందితోనే మరి రాబోయే రోజులు కూడా మంచిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ భోజనమాల నిర్మాణం చేస్తున్నాం మనందరం కూడా. ఈ భోజనమాల నిర్మాణంలో ఒకప్పుడు 25 సంవత్సరాల కింద మా దగ్గర ఆశ్రమంలో ఆ స్తూపంకు సెంటరింగ్ కొట్టిండు ఒక భక్తుడు, నిజామాబాద్ ఆయన ఉండేది నెల్లూరు. దానికి సెంటరింగ్ కొట్టదలిగచ్చిండు. మన అక్కడ కేశవల గంగారెడ్డి దానికి కూడా సెంటరింగ్ కొట్టిండు. సెంటరింగ్ పని చేస్తాడు అతను. ఆ వ్యక్తి తిన్నామంటే కూడా కష్టం చేసుకుంటోలే కదరమ్మా. వీడికి రాగానే ఎండాకాలం సెంటరింగ్ కొడుతూ ఉంటే మరి సంజీవన్ నాకు అన్నం పెట్టి అని అడిగిన వ్యక్తి కూరగాయకరం. అప్పుడు ఏముండే మన దగ్గర ఇన్ని కూరగాయలు లేవు, ఇంత పంట లేదు, ఇంత భక్తులు లేదు. 25 ఏళ్ళ కింద మాట ఉండే కానీ అన్ని టైంలో ఉండకపోతుంది కదా. ఇంత ఊరగాయకారం వేయగానే మంచిగా తిని ముంచే నీళ్ళు తాగిపోతుండే వాస్తవంగా. అలాంటి వ్యక్తి మరి ఇవాళ ఇళ్ళ సగంకు దాత అయింది, ఈ హాల్లో సగంకు దాత అయింది. అంటే మీరిచ్చిన మీరిచ్చిన అన్నం మహారాజుకు మరి ఇలాంటి అవకాశం ఇవాళ ఆయన దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు? 15,000 మంది పనిచేస్తున్నారు. చూడండి, భగవంతుడు తలుచుకుంటే ఎక్కడికి పోతాము. 15,000 మంది పనిచేస్తున్నారు మహారాజు మీ ఆశీర్వాదంతో. నేనే విధంగా కష్టపడ్డానో నా కష్టం ఇతరులకు రావద్దు. 50,000 నుంచి 5 లక్షల దాకా జీతాలు ఇస్తున్నాడు ఆ వ్యక్తి. 15,000 మందికి జాబ్ కల్పించిండు. సామాన్యులను, ఇంజనీర్లను, ఒక టెక్నిక్ అందరి దానికి కావాల్సిన ఏం చేస్తాడు? ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కడతాడు, ఇల్లు కడతాడు, అపార్ట్మెంట్ కడతాడు, ప్లాట్లు చేస్తాడు. అంటే సుమారుగా 1,000 కోట్లకైండు. ఇక ఆయన చెప్పిండు, అయ్యా ఇవాళ 1,000 కోట్లకు నేను మీ ఆశీర్వాదంతోనైనా అన్నాడు. ఆయన వాళ్ళ స్టాఫ్ అందరు పిలిచి ఇక్కడ మనం హైదరాబాద్ పోగా లెఫ్ట్ సైడ్ త్రిపుర ఏదో ఉంటుంది పేరు, 400 ఎకరాల ప్లాట్లు ఇల్లు కడుతున్నాడు. 400 ఎకరాలు. అయితే అతనే నన్ను ఒకటి ఇన్వైట్ చేసి పోయినాం. పోతే ఇంకా ఆయన ఎంత 15,000 మందికి ఒక ఏమంటారు సార్, ఎండి, మా భక్తుడు ఎండి. అయితే అందరూ అది చెప్పులు విప్పులు మా సారే మా సుధాకర్ చెప్పులు ఇడిచేసి నాతో నడుపుతున్నాడు. వీళ్ళు అరే సారు మానవుడు గాయనతో చెప్పని నడుతున్నాడు అని ముండలందరూ ఇడిచేసారు. అంటే వాస్తవంగా అంటే ఆయన గౌరవం ఏంది, ఆయన ఏంది, ఇప్పటిదాకా ఆ స్థాయికి పోయినా ఇలా నందిపేట నుంచే మహారాజు ఆశీర్వాదంతో ఈ స్థాయికి ఎదిగినా అని ఆయన సంకల్పం చేశారు. ఒక 100 మంది నిలబెట్టి నా స్టోరీ చెప్పు మహారాజు అని చెప్పిండు. నేను ఎక్కడి నుంచి వచ్చిన, నేను మీ దగ్గర నేను ఏం చేసిన, ఇలా వీళ్ళందరూ చెప్తే నమ్మరు ఇయ్యాల అని చెప్పిండు. అంటే నా నోరు నుంచి వాళ్ళ గోడలకు వాళ్ళ స్టాఫ్కు చెప్పించింది. అంటే సెంటింగ్ కొట్టి కారమన్న తిని ఆశ. చెప్పండి మీరేమంటే ఏమి లేదు. మీ అందరి అంటే భగవంతుడు ఇచ్చిన అవకాశం, మంత్రోపదేశం, పంచాక్షరి ధ్యానం చేయడం ఒక్కడు తప్ప వేరేం జరగదు. అవునా సార్? అలాంటి జ్ఞానోదయం మనందరికి పరిపక్వం అవుతున్నది. అలాంటిది ప్రతి వాళ్లకు ఒక ఇత్తు వేస్తే రెట్టింపు ఇత్తులు వస్తున్నాయి. అలాంటి రెట్టింపు ఇత్తులకు వెళ్ళి 2 ఇత్తులు మనం ఆశ్రమకు దానం చేయాలి.
అన్న భావన మన యొక్క ఎప్పటికీ గురుదేవ దత్త 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 దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర భజన మండలి రండి నాన్న భజన మండలి ఓన్లీ భజన మండలి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర శ్రీపాద కొత్తూరు గంగన్న మీ అందరికి వాసులే తెలిసిన వ్యక్తే మరి ఊరు ఊరికి తీసుకుంటాం మైకు మా సాయం